వెంకటేష్ గారు నాకు అసలు ఈజ్ లైక్ నాకు ఒక ప్యూర్ సోల్, నాకు ఆయన ఒక డివైనిటీగా కనబడతారు ఇప్పుడు. ఆయన ఆ పొజిషన్లో ఉండి అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటుంది గురించి కూడా ట్వీట్ పెట్టినట్టున్నారు కదా, మూవీ పెట్టారు, ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. అంటే ఆయన అంతే, ఏది నచ్చితే చేసేస్తారు, ఏది డెస్టినీ అన్నీ చేస్తుంది మనకి, అంత నేచర్ చూసుకుంటుంది, నువ్వు నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో అని చెప్తుంటారు. అండ్ మీరు ఇంతమంది బ్యాచ్ క్రికెట్ ఆడుతున్నారు కదా, ఇంతకుముందు ప్రీవియస్గా మూవీ హీరోస్ అందరూ కలిసి ఆడుతుండే వాళ్ళు మ్యాచెస్ అందరూ. మీరు ఒక అంటే సీనియర్ టీము జూనియర్ టీం అలా ఏం ప్లాన్ అనుకోలేదా ఇప్పుడు? జనరల్గా క్రికెట్లో ఉండేటప్పుడు ఎవరు అనుకుంటున్నాం, లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఇప్పుడు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఎక్కడో లైక్ అనిపిస్తుంది కదా. ఎప్పుడన్నా మన సొసైటీకి ఐ మీన్ టు సే మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ఏదన్నా అవసరం, ఏదన్నా ఒక డ్రాట్ వచ్చింది, ఏదన్నా సిచ్యువేషన్ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఉండేదే మూవీ ఫీల్డ్. అందరూ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ, నాకు బాగా గుర్తు విజయవాడలో మ్యాచ్ పెట్టారు అప్పుడు, ఏదో ఒక సంథింగ్ ఒక రీజన్. తర్వాత ఇక్కడ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఒకసారి హుదూద్ తుఫాన్ అప్పుడు అనుకుంటా, అందరూ అలా ఏం లేదబ్బా, వెన్ ఎవర్ నెసెసరీ. ఇప్పుడు వాళ్ళకున్న ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వాళ్ళకి అది కుదరకపోవచ్చు, మాకున్న టైంలో మేము వెళ్తున్నాం, వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి, వేరే కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి 100% ఆడతాం. దట్ విల్ బీ ఫర్ ఎ కాజ్. యా. అండ్ మూవీ గురించి చెప్పాలి టు తెలుగు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? ఎలాగో తెలుగులో చెప్పరు కాబట్టి. తెలుగు అయిపోయింది వెరీ క్విక్లీ. నా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది వెరీ క్విక్లీ, 2 ఫోన్ కాల్స్తో. యా చెప్పండి. 2 ఫోన్ కాల్స్ వచ్చినాయి, నేను ఒక ఫోన్ లాగా మీరు ఒక ఫోన్ మాట్లాడారు కదా, అయిపోయింది అంటున్నా ఇంటర్వ్యూ. ఓకే చెప్పండి. ఎస్. Say some, what do I say in Telugu? For to watch the film, say one simple line, no? అందరూ వచ్చి శివం బజే మూవీని తప్పకుండా చూడండి. అందరూ వచ్చి శివం బజే మూవీని తప్పకుండా చూడండి.